హలో నమస్తే వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రామయోగి గారు. నమస్కారం గురుగారు. నమస్కారం గాయత్రి గారు. గురుగారు, దివ్య శక్తి అంటే ఏంటి, అసలు దాని ప్రభావం ఎలా ఉంటుంది, దాని గురించి ఒకసారి మా ప్రేక్షకులకి వివరించి చెప్పండి గురుగారు. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినామధీతమస్తు మా విద్విషావహై. ఇది కఠోపనిషత్తులో నచికేతునికి చెప్పినటువంటి యమధర్మరాజు చెప్పినటువంటి మొదటి శ్లోకం. నచికేతుడు ఆత్మజ్ఞానం నాకు ప్రాప్తింపజేయండి స్వామి అని కోరితే ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటి అంటే, ఆత్మజ్ఞానం తెలుసుకోవాలంటే చెప్పటానికి నాకు శక్తి ఉండాలి, వినటానికి మీకు శక్తి ఉండాలి. అటువంటి శక్తి పరమాత్ముడు మన ఇద్దరికి ఇవ్వుగా కానీ శ్లోకం యొక్క అర్థం అన్నమాట. మీరు అడిగిన ప్రశ్న దివ్య శక్తులు, అది ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటిది. అది ఎలా వస్తుంది అనేది మీ యొక్క ప్రశ్న. అసలు అవి ఎవరికి ప్రభావం చూపిస్తాయి? దివ్య శక్తులు అన్నారు. ఆ దివ్య అనేటటువంటి పదములోనే అర్థం ఉంది. దివ్యమైనటువంటిది అంటే దేవతా సంబంధమైనటువంటిది అని అర్థం. అది యోగ వల్లనే ప్రాప్తిస్తుంది. యోగా చేస్తేనే అది యోగ విద్య అంటేనే దైవ విద్య, అది ఆత్మవిద్య. కాబట్టి ఆ ఆత్మవిద్య వచ్చినటువంటి వాళ్ళే దివ్య విద్యలు ఉంటాయి వాళ్ళ దగ్గరనే. ఆత్మ గురించి తెలుసుకోవాలి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. అంటే చనిపోయిన తర్వాత ఆత్మలు ఉంటాయా నిజంగానే? అయ్యో, ఆత్మ లేని శరీరం ఎలా ఉంటుంది? అంటే ఈ లోకంలోనే ఉంటాయా లేకపోతే పరలోకానికి వెళ్ళిపోతాయా అని అందరికీ డౌట్ ఉంటుంది. సో వాటి కోసం తెలియజేయండి గురుగారు. మీరు ఇప్పుడు ఆత్మలు అన్నారు కాబట్టి నేను ఇది అడగాల్సి వచ్చింది. అయితే మనం చేంజ్ అవుతున్నాం, దివ్య శక్తులు అనే దానికి మళ్ళీ చేంజ్ అవుతున్నాం. సరే, ఇది చెప్పిన తర్వాత అదే చెప్తాను. ఓకే. ఆత్మ అనేది భగవంతుడు ఈ యొక్క రూపం నుంచి వచ్చినటువంటి ఒక ముక్క అందరిలో ఉంటుంది. అందుకనే అందరూ సమానం. అన్ని జీవులలో అందరిలో ఉంటుంది. అది ముక్క కాబట్టి అందరూ సమానమే. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని కాదు. అవును. జంతువులలో కూడా అట్లాగే ఉంటుంది, మనుషులలో కూడా అట్లాగే ఉంటుంది. అన్నీ కూడా సమానం. ఈ ఆత్మ అనేది మన శరీరములో ఒక భాగములో ఉంటుంది. అది వేదంలో చెప్పబడ్డది. ఎట్లా అంటే, ఈ నాభికి బాల యొక్క జానెడు తీసుకొని నాభికి పై భాగములో ఈ గడ్డానికి కింది భాగములో పెడితే ఒక పాయింట్ వస్తుంది. అక్కడ ఆధ్యాత్మిక కేంద్రం ఉంటుంది, హృదయం ఉంటుంది. మనకు వాస్తవానికి ఇక్కడ ఉంటుంది, కానీ ఆధ్యాత్మిక హృదయం ఉంటుంది. దానిలో ఒక మొగ్గ ఉంటుంది, ఒక మొగ్గ ఉంటుంది. అది నరాల చేత వేలాడబడి ఉంటుంది. పద్మం. ఆ పద్మం మధ్యన దీపాలు వెలుగుతుంటాయి. ఆ దీపాల మధ్యన ఆత్మ ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే, వడ్ల గింజలు, వరి గింజలు నానబెడితే మొలక వస్తుంది. ఆ మొలక ఎంత ఉంటుందో అంత ఉంటుంది అని వేదంలో చెప్పబడ్డది. కొన్నిట్లలో ఉపనిషత్తులో కూడా మన బొటన వేలంత ఉంటుంది అని కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా ఆత్మ ఉన్నంత వరకే మనకు శరీరానికి వేడి ఉంటుంది. ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత శరీరం చల్లబడిపోతుంది. ఆ ఆత్మ ఏం చేస్తుంది?
మనం తిన్నటువంటి ఆహారాన్ని జఠరాగ్ని చేత జీర్ణం చేస్తుంది. ఓకే. ఆ జీర్ణం చేసినటువంటి దాన్ని ధాతు రూపకంగా వివిధమైనటువంటి ప్రదేశాలకు అవి పంపిస్తూ ఉంటుంది. మన శరీరంలో రక్తం కానీ ధాతు రూపం కానీ ఈ విధంగా దాని గుండెకు చేరి అది శరీరానికి పంపిస్తుంది. అది రోజు రోజుకు వృద్ధాప్యం కాదు, అది రోజు రోజుకు దాని యొక్క వయసు తగ్గుతూ ఉంటుంది, యవ్వనంగా ఉంటుంది అని వేదంలో చెప్పబడ్డది. ఓకే. మనకు వయసు పెరుగుతుంది, ముసలితనం దానికి వస్తుంది, తగ్గుతుంది. దానికి మాత్రం ఎప్పుడు యవ్వనంగా ఉంటుంది. ఆ ఆత్మ నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావకః నా చైనం క్లేదయంత్యపో నా శోచయతి మారుతః. ఆత్మ ఎలా ఉంటుంది? అది నీళ్ళలో వేస్తే తడవదు, నిప్పుల్లో వేస్తే కాలదు, గాలికి పెడితే ఎండదు. అటువంటిది మన లోపట ఉన్నది. ఎక్కడ? ఈ హృదయములో ఉన్నది, ఆధ్యాత్మిక హృదయములో ఉన్నది. దానికి చావు లేదు, ఆత్మకు చావు లేదు. ఈ శరీరం ప్రకృతిలో పడిపోతుంది, ఆత్మకు చావు లేదు. ఆత్మ ఉన్నప్పుడే శరీరానికి శక్తి ఉంటుంది. అది ఎప్పుడైతే చావు అని అంటున్నామో అది కేవలం మన శరీరానికి మాత్రమే, ఆత్మకు కాదు. దీని యొక్క అర్థం అది. ఆ ఆత్మ అన్నిట్లలో ఉన్నది కాబట్టి అందరూ సమానం. ఆ ఆత్మజ్ఞానం ఉన్న వాళ్ళకే ఈ ఆత్మ గురించి జ్ఞానం ఉండాలి. మరి అర్జునుకు శ్రీకృష్ణుడు చెప్పిండు, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమావేత్త యోత్సవ మామకః పాండవా చైవ కిమ కుర్వతి సంజయ. మొదటి శ్లోకం భగవద్గీతలో. ధర్మక్షేత్రే కురుక్షేత్రే, ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో సమావేత్త కూడుకొని ఉన్నారు. అటు పాండవులు ఇటు కౌరవులు కూడా ఉన్నారు, యుద్ధం చేయటానికి సిద్ధంగా ఉన్నారు. యూత్సవ, ఓ సంజయ, మామకః నాతోటి చెప్పు, కిమ కురవతి, ఏం చేస్తున్నారు వాళ్ళు? బిల్లున్నదేమి ఇక్కడ హస్తినాపురంలో, వాళ్ళు చేసేదేమో ఎక్కడ యుద్ధ భూమిలో. అక్కడ ఏం జరుగుతుందో చూసి నాకు చెప్పు అన్నాడు. దీన్నే దివ్య శక్తి అంటారు. ఓకే. దీన్ని అంటే అది దేని వల్ల వస్తుంది? ఆత్మలో నీ లోపల ఆత్మ ఉంది, ఆ ఆత్మ గురించి జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం గురించి ఆత్మలో ఎప్పుడైతే మనసును లయం చేస్తావో దానికి పవర్ పెరుగుతుంది, అప్పుడే దానికి దివ్య శక్తి వస్తుంది. అటువంటి శక్తి శ్రీకృష్ణునికి ఉన్నది కాబట్టి ఆ విధంగా చెప్పగలిగాను. అదే అర్జునుడికి లేదు కాబట్టి ఆయన అర్జున విషాద యోగంలో ఏడ్చిండు. వీళ్ళంతా మా తాతలు, తండ్రులు, ముత్తాతలు, వీళ్ళందరినీ నేను చంపాలనా లేదు అని ఏడ్చిండు. ఈ ఆత్మజ్ఞానం ఉన్న వాళ్ళు ఏడువరు. నేను చావు లేదు అన్నప్పుడు ఏడుపు ఎందుకు వస్తుంది? నీ ఆత్మకు చావు లేదు, శరీరానికి ఎవరి గురించి ఏడుస్తున్నావు? అంతే కదా. కాబట్టి చావు అనేది లేదు. ఇంకొకటి ఉంది, ఆత్మలో మనం ఉన్నామా, మనలోన ఆత్మ ఉందా? రెండు కరెక్టే. ఆత్మ అంతటా ఉన్నది, అందులో మనం ఉన్నాము. మన లోపల ఆత్మ ఉంది, అది కూడా కరెక్టే. మహావేదాంతులు చెప్పినటువంటి జ్ఞానం ఇది. ఆత్మ ఉన్నప్పుడే ఈ శరీరానికి చైతన్యం వస్తుంది. ఆ చైతన్య శక్తితోటే మనం చూడగలుగుతున్నాము, వ్రాయగలుగుతున్నాము, మాట్లాడగలుగుతాం. ఇదంతా ఆత్మ వల్లనే వస్తుంది. ఆ ఆత్మ నీ లోపల ఉన్నది అనే జ్ఞానం ఎంతమందికి ఉన్నది? అది లేదు. అదే సా బ్రహ్మ, సా విష్ణు, సా అగ్ని, ఆ యొక్క ఆత్మనే ఏమంటావు? బ్రహ్మ అంటవా, విష్ణు అంటవా, అగ్ని అంటవా, ఏమన్నా పేరు పెట్టుకో, వేదం చెప్తుంది. నువ్వు ఏమన్నా పేరు పెట్టుకో, అటువంటి ఆత్మ నీ లోపల ఉన్నది అని చెప్పినప్పుడు విష్ణు అని పేరు పెట్టుకో, శివుడు అని పేరు పెట్టుకో, అటువంటి ఆత్మ నీ లోపల ఉన్నది
అని నువ్వు తెలిసినప్పుడు నీ శరీరమే దేవాలయం కదా. అవును. మరి వేరే దేవాలయానికి ఎందుకు పోతున్నావు? అక్కడికి పోయి ఇక్కడనే మాంసం కోస్తారు, తింటారు. నిజంగా ఉన్నటువంటి ఈ దేవునికి మాంసం ముద్దలు పెడతారు. అక్కడికి పోయి కొబ్బరికాయ కొట్టి బెల్లం పెట్టి దండం పెడతారు. ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? అవునా? అవును. ఇది తెలుసుకున్న వాళ్ళే ఎంతమంది? ఇది తెలుసుకున్న వాళ్ళే ఆత్మజ్ఞానం. ఓకే గురు. వీళ్ళకే దివ్య శక్తులు వస్తాయి. ఈ ఆత్మజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళే ధ్యానంలో కూర్చుంటారు. ఈ యొక్క యోగలో అంతర్యోగ బహిర్యోగ అని ఇవి 4 అవి 4. అష్టాంగ యోగంలో ప్రాణాయామం, ఆసనం, యమ నియమ 4 భాగాలు ఉంటాయి. ఈ 4 భాగాలు బయట చేసి ఆసనం అంటే కూర్చోవడమే. సుఖం, స్థిరం ఆసనం నువ్వు ఎట్లన్నా కూర్చో, కానీ సాధన చెయ్యి. సుఖము నీకు సుఖంగా ఉండేటట్టుగా, స్థిరం ఉండేటట్టుగా కూర్చునేదే ఆసనము. పతంజలి యోగ శాస్త్రం చెప్తుంది. కూర్చో. తర్వాత యమ నియమ అని ఒకటి 10 ఉంటుంది, ఒకటి 12 ఉంటుంది. మనకు భాగవతంలో క్లియర్గా అక్కడ దాన్ని చదువుకోవచ్చు. భగవద్గీతలో కూడా మనం చదువుకోవచ్చు. అవి ఏంటివి? దొంగతనం చేయొద్దు, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, దయ కలిగి ఉండాలి, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అవి ఉంటేనే యోగ సాధనకు నీవు అర్హునివి, లేకపోతే కావు. ఓకే. కావు. ఈ బహిర్యోగ చేయొచ్చు, ఆత్మయోగం చేసేవాడికి ఈ లక్షణాలు ఉండాలి అని శాస్త్రం చెప్తుంది. ఇవి చేస్తావు, ఉన్నాయి, చేస్తున్నావు. చేసిన తర్వాత ఎప్పుడైతే ఇక్కడ ఆత్మ ఉన్నదని నీ మనస్సుని ఆ శాస్త్ర ప్రకారంగా నువ్వు గురువు చెప్పినటువంటి ప్రకారంగా నువ్వు ఎప్పుడైతే మనసు నిలిపి చేస్తావో అక్కడి నుంచి మొదలవుతుంది. నీకు దివ్య శక్తులు కనిపించడం, ఇట్లా చూస్తే ఇట్లా కనిపిస్తాయి. దేవుడు భగవంతుడే కనిపిస్తాడు అంటే అవే. మరి అదెలా సాధ్యం గురువు? ఇది ఆత్మ యొక్క లయం వలన, మనసు యొక్క లయం వలన దివ్య శక్తులు వస్తాయి. ఆంజనేయ స్వామి ఏం చేసేవాడు? సాధన చేసేవాడు. అనిమ, గరిమ, లగిమ, మహిమ అనేటటువంటి శక్తులు వచ్చినాయి. అవి దివ్య శక్తులు. సాధన చేస్తే దివ్య శక్తులు వస్తాయి. సాధన చేస్తేనే దివ్య శక్తులు వస్తాయి. అందుకని ఆకాశంలో ఎగిరేటటువంటి శక్తి వచ్చింది ఆయనకు. చిన్నగా అయ్యేటటువంటి లగిమ అంటే చిన్నగా అయ్యేటటువంటి శక్తి వచ్చింది. దీన్ని అష్టసిద్ధులు అంటారు. ఓకే. ఈ సిద్ధులు వస్తాయి ఎప్పుడైతే నువ్వు ఇట్లా కూర్చొని మనసును నిలబెట్టి సాధన చేస్తావో, లయం చేస్తావో, అప్పటి నుంచి మొదలవుతుంది సమాధి స్థితి వస్తుంది. సమాధి స్థితి వస్తుంది, ప్రత్యాహారం వస్తుంది. సమాధి దృఢత్వం ఎప్పుడైతే కదలకుండా నిర్వికల్ప సమాధిలో కూర్చుంటావో అంటే నీ శరీరం మీద కూడా ధ్యాస ఉండదు. ఓకే గురుగారు. అట్లా ఎప్పుడైతే ఉండటానికి నువ్వు ప్రయత్నం చేస్తావో అక్కడి నుంచి మొదలవుతుంది ఇక దివ్యశక్తులు. నువ్వు ఆకాశానికి ఎగరవచ్చు, భూమి మీద ఉండొచ్చు, ఏ రూపమైనా దాల్చొచ్చు, ఎక్కడికైనా పోవచ్చు. దాన్నే దివ్య శక్తులు అంటారు. ఆంజనేయ స్వామి అట్లే చేసిండు కదా. అది ముఖ్యం. ఇక్కడ కూడా భగవద్గీతలో కూడా ఈడ ఉండి అక్కడ ఏం జరిగిందో చెప్పు అన్న ఎందుకు చెప్పిండు అంటే దివ్య శక్తికి శ్రీకృష్ణుడు ఇచ్చిండు సంజయునికి. కాబట్టి ఆ శక్తితోటి ఈయనకు అది ప్రాప్తించి, ఆ దృష్టి ప్రాప్తించి ఇట్లా చూస్తే అక్కడ ఏం జరుగుతుందో కనిపిస్తుంది. ఆ శక్తి ఉన్న వాళ్ళు ఇట్లా చూడంగానే మీ గురించి అంతా తెలుస్తుంది. దాన్నే దివ్య శక్తి అంటారు. ఓకే, ఇంతేనా? ఇంకా ఇది దివ్య శక్తులు అనేటటువంటి ప్రశ్నకు జవాబు. ఓకే గురుగారు, దివ్య శక్తులు అంటే ఏంటి? వాటి ప్రభావం అసలు ఎవరికి ఉంటుంది? ఆత్మ అంటే ఏంటి? అసలు ఆత్మలు ఉన్నాయా, నిజంగా మనిషిలో ఉన్నాయా, లేదంటే బయట ఉంటాయా అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలమ్మా. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.